హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఇది డే వ్లాగ్ అనమాట. సింపుల్ వ్లాగ్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వ్రతంకైతే వెళ్ళాము. సత్యనారాయణ స్వామి వ్రతంకి. సో, వాళ్ళ ఇంటీరియర్స్ అయితే కొంచెం చూపిస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ పప్పొంగల్ చేశాను. దానికోసం అయితే తాలింపు అన్నీ పెట్టేసుకొని తర్వాత పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ పొంగలి చేసేటప్పుడు జీడిపప్పులు ఇవన్నీ కూడా నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు కూడా నెయ్యితో వేస్తే ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట టేస్ట్. అండ్ ఇంకా మా బుడ్డోడు లేచి బెడ్ అంతా కూడా చిందరవందర చేశాడు. ఆంతరే లేచి కిచెన్‌లోకైతే వచ్చేస్తాడు. నిద్ర లెగంగానే కొంచెం మత్తుగా ఉంటాడనమాట. సో, అందువల్ల కాసేపు ఎత్తుకొని తర్వాత మళ్ళీ వచ్చి బెడ్‌షీట్స్ ఫోల్డింగ్స్ అయన్నీ చేస్తున్నాను. అండ్ ఇది చేసేటప్పుడు మా హస్బెండ్ పట్టుకున్నాడు. లేకపోతే అసలు బెడ్‌షీట్స్ ఫోల్డ్ చేయడానికి అసలు కుదరదు. బుడ్డోడు కదిలిస్తూనే ఉంటాడనమాట. నేను వేశాను అంటే వెంటనే లాగేస్తాడు. అండ్ ఇంకా నేను మా బుడ్డోడు ఇద్దరం ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడే 4 కథలు అయిపోయినాయి. 5వ కథ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళాము. అండ్ వీళ్ళది ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ గృహప్రవేశం అయితే కంప్లీట్ అయ్యింది. బట్ వుడ్ వర్క్ ఇంకా అవ్వలేదు, పెండింగ్‌లో ఉంది. సో, అందువల్ల ఇప్పుడు వుడ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఇదొచ్చేసి 3 BHK ఫ్లాట్ అనమాట. ఫుల్ ఫర్నిచర్ చేయించేశారు. సో, ఒక బెడ్‌రూమ్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే చిన్న క్లౌడ్స్ అట్లా ఉంటాయి కదా! అండ్ బొమ్మ ఫ్యాన్ కూడా పెట్టించారు చూసారు కదా! అది పీస్ అలానే వచ్చిందంట. లుక్ అయితే చాలా బాగుంది. గ్రీన్ అండ్ అంటే లైట్ గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో చేయించారు. అండ్ పైన సీలింగ్‌కి రెయిన్‌బో కలర్స్ అయితే వేయించి తర్వాత స్టారు, క్లౌడ్సు ఇవన్నీ వేయించారు. చాలా బావుంది. అండ్ చిల్డ్రన్ రూమ్‌కి ఆపోజిట్‌గా ఇంకో బెడ్‌రూమ్ అయితే ఉంది. ఇదేంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కాదు. నార్మల్ బెడ్‌రూమ్ అనమాట. దీనికి వుడ్ వర్క్ చేయించేశారు. అండ్ దీనికొచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ సెపరేట్‌గా వీళ్ళు ఉన్నది పెట్టేసుకున్నారు. అండ్ ఇప్పుడు 2 బెడ్‌రూమ్స్ అయిపోయాయి కదా! థర్డ్ బెడ్‌రూమ్ కూడా చూపిస్తాను. అది కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదొచ్చేసి వైట్, బిస్కెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో చేయించారు. కలర్ కాంబినేషన్ చాలా బావుంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందనమాట. 3 బెడ్‌రూమ్స్‌కి అండ్ హాల్‌కి లోపల డైనింగ్ ఏరియా అంతా కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్లీ ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. 1:30 అలా అయింది. సో, ఇంక అందువల్ల నేను చారు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం లేట్ అయినప్పుడు పప్పు, చారు అండ్ వైట్ రైస్ వండేసుకున్నామంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. తినేసేయొచ్చు.
అండ్ ఇంకా మా వాడితో కాసేపు ఆడిచ్చి తర్వాత ఇంకా రైస్ అయితే పెడుతున్నాను. అస్సలు తినడనమాట. చాలా గంట సేపు మనం అటు ఇటు తిప్పి కొంచెం విండో దగ్గర ఆడిచ్చి అట్లా చేస్తేనే ఏదో కొంచెం తింటాడు. ఆ విండో దగ్గర కూడా వాడి ఫేవరెట్ ప్లేస్ అనమాట. కాకపోతే అది ఎక్కితే వాడికి దిగటం రాదు. ఎక్కడ పడిపోతాడేమోనని మేమే అక్కడ ఉంటామన్నమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు అక్కడ ఉంటాము వాడు అక్కడ ఎక్కినప్పుడు. కానీ నాకు కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. కూర్చోడానికి బావుంటుంది. అండ్ ఇక్కడ విండోలో నుంచి వ్యూ కూడా బావుంటదనమాట. బయటంతా చూడొచ్చు. వర్షం పడినప్పుడైతే అసలు ఇంకా వ్యూ చాలా బావుంటుంది. అండ్ ఇంకా ఈవినింగ్ కూడా కిచెన్‌కి పక్కన వాషింగ్ ఏరియా ఉంటది. సో, అక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తదనమాట. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.